నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసిన బ్యాంగిల్స్ అవి ఇవి ఉన్నాయి చూపిస్తాను. బేబీ బ్యాంగిల్‌ని ఎలా పెద్ద చేశానో కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమరీ పాత కమ్మలండి. చిన్న కమ్మలు పాతవి ఈ పైన ఉన్నాయన్నమాట. ప్లెయిన్‌గా ఇలా ఉండి ఒక 3 బాల్స్ లాగా ఉన్నాయి. తనకేంటంటే అలా వద్దు అన్నారు. అందుకని ఏం చేశామంటే ఇలా సింపుల్‌గా బొట్టుమాలలో కలర్స్ మార్చి చిన్న గ్రీను, వైట్, రెడ్ ఇలా సింపుల్‌గా చేసిమన్నారు. అలాగే సింపుల్‌గా లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. యాక్చువల్లీ ఇదేంటంటే రింగ్ అనమాట. రింగ్ కూడా చేసిచ్చాను. మ్యాచింగ్ లాగా సెట్ అంతా కావాలన్నారు. అందుకని రింగ్ కూడా ఇప్పుడు ఇదంతా కొత్తదే చేశాను. రింగ్ కొత్తది చేసి, లాకెట్ ఇది కొత్తది చేసి సేమ్ మ్యాచింగ్ సెట్ లాగా ఉంటుందని చేశాము. ఇంకా దీని నక్లీస్ అవుతుంది. అయిపోయాక అది కూడా చూపిస్తాను. ఇదంతా ఒక సెట్ లాగా చేయించుకున్నారనమాట. తన రింగ్ సైజుకి తగినట్టు ఇలా సైజు పెట్టించేసుకుని 13 నెంబర్ చేయించుకున్నారు. ఇలా కమ్మలు అంతా సెట్ లాగా కావాలి అన్న పాత వాటికి కూడా మనం చేసుకోవచ్చు అలాగా. మీ దగ్గర ఏదైనా రింగ్స్ పాతవి ఉన్నా కూడా ఏమన్నా కొంచెం డ్యామేజ్ అయింది, నాకు ఆ స్టోన్ వద్దు మార్చుకోవాలన్నా కూడా ఇలా రింగ్ మీరు పాతదే ఉంచేసుకొని పైన కూడా ఇలా కొత్తవి ఏదైనా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. తీసుకొచ్చారంటే చెప్తాను ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది. మన చాయిస్ ఎంత కావాలో వెయిట్ అనుకుంటున్నామో అంతలో చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది లాకెట్ వేసిందని ఇంతకుముందు లాకెట్ తీసేసి లాకెట్కి వేరేగా నల్లపూసలు చేసి ఇచ్చాను మోజనెట్ వేసి. ఏమైందంటే లాకెట్ వెయిట్ ఎక్కువ అయిపోయి నల్లపూసలు సన్నగా ఉన్నాయి, వెయిట్ తక్కువ ఉందన్నమాట. దీనికన్నా లాకెట్ పెద్దది వేసేటప్పటికి అది ఉండదు ఎక్కువ రోజులు. అందుకని చెప్పి తీసేసి దీనికి ఇప్పుడు సింపుల్గా ఏం చేసామంటే నవరత్న పెట్టించేసాను. అన్ని కలర్స్ నవరత్న పెట్టించేసి 2 లైన్స్ సేమ్ అనమాట. మధ్యలో బ్రేక్ ఉండింది లాకెట్కి అటు ఇటు వేసుంటే ఆ మధ్యలో కూడా ఒక గ్రీన్ స్టోన్ వేసేసుకొని మొత్తం ఇప్పుడు కంటిన్యూషన్గా 2 లైన్స్ చేసిచ్చాను. దీనికి ఏంటంటే ఇంత సన్నల పూసలకి కాబట్టి చిన్న లాకెట్స్ వేసుకుంటే వెయిట్ ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. పెద్దది బాగా పెద్ద లాకెట్ వేసేసారు, దానికి సైజ్ మ్యాచ్ అవ్వలేదు. అందుకని తీసేసి చిన్న లాకెట్ అది తీసేసి ఆ లాకెట్కి వేరేగా చేసిచ్చి ఇప్పుడు ఇలా చేసిచ్చాను. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చిన్న లాకెట్స్ వేసుకోవచ్చు. దీనికి ఒక 4 గ్రామ్స్ 3 గ్రామ్స్ వరకు వేసుకుంటే ఏం కాదు. అందుకని అంతా జాయింట్ చేయించేసి నవరత్న పెట్టించేసి ఇలా ఇచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత రూబీ నక్లీస్ అండి. కస్టమర్ ఏంటంటే గుట్టపూసలు ఇలా కావాలన్నారు. అందుకని గుట్టపూసలు రూబీ ఇలా వేసిచ్చామన్నమాట. సింపుల్గా రింగ్స్ పెట్టేసుకొని ఇంతకుముందు చాలా చేశాను, కాకపోతే ఎక్కువ వీడియోస్లో చూపించలేదు. అందుకని ఇప్పుడు చేశాను కదా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చిన్నది సింపుల్గా చిన్న రూబీ నక్లీస్ కమ్మలు. దీనికి ఏంటంటే ఇప్పుడు గుట్టపూసలు వేసేసి కింద కూడా ఏం చేసామంటే రూబీస్ వేసి సింపుల్గా లైట్ వెయిట్లో చేసి ఇచ్చేసాను. దగ్గర ఇలాంటివి ఉంటే ఇది రూబీకి పెట్టుకోవచ్చు, గ్రీన్కి పెట్టుకోవచ్చు. గ్రీన్కి పెట్టినప్పుడు ఏం చేస్తామంటే గుట్టపూసలు గ్రీన్ స్టోన్స్ ఇస్తామన్నమాట, బీడ్స్ గ్రీన్. అట్లా మన ఇష్టం ఏ కలర్ కావాలంటే అది చేసుకుంటాము కలర్ని బట్టి. ఇదేంటంటే ఒక కస్టమర్ది ప్లెయిన్ నక్లీస్ అనమాట. సింపుల్గా ఇలా చిన్న లాకెట్ లాగా ఇలా ఇచ్చేసి పాత మోడల్స్ ఇవి ఇంకా ఫినిషింగ్ అవుతుంది, పాలిష్ అవ్వాలి. కింద ఇట్లా లాకెట్ లాగా ఇచ్చేసి ఉన్నారు. దానికి ఏం చేసామంటే పాయలు ఉన్నాయి, అవి తీసేసి మ్యాంగోస్ పెట్టేసామన్నమాట. ఇప్పుడు కింద ఈ లాకెట్కి 3 మ్యాంగోస్ ఇచ్చేసి ఇటు 5 మొత్తం 13 మ్యాంగోస్ ఇచ్చేసి సింపుల్గా చేసి ఇచ్చాను. ఇది ఇంకా యాంటిక్ పాలిష్ కావాలంటే యాంటిక్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది పైన అంతా యాంటిక్ పాలిష్ చేసుకున్నా కూడా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. కింద ఈ కాసులు ఇవన్నీ ఇవి మ్యాంగోస్ బాగా కనిపిస్తాయి. ఇవి రెడ్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ మ్యాంగోస్. పాలిష్ అయ్యాక ఇది పిక్ పెడతాను, అర్థమవుతుంది మీకు డిఫరెంట్గా ఎలా ఉంది. చిన్న నెక్లెస్లు కూడా పెట్టుకోవచ్చు. అందరికీ ఇవి డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఇవే నచ్చుతున్నాయి. చాలా లైట్ వెయిట్లో డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి వచ్చి చూసి అందరూ మ్యాంగోలు బొట్టుమాలలు ఇవే ఎక్కువ ఇస్తున్నారు ఆర్డర్. బాగా నచ్చుతున్నాయి అనమాట. ఇవి డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతాయి. ఫోటోకి ఏంటంటే క్లారిటీ అవి రావటం లేదు, చూశాక అందరూ ఇవే చెప్తున్నారు. దీనికి కూడా ప్లెయిన్ నక్లీస్కి ఇదే చేశాను. ఇప్పుడు ఇవేంటంటే ఒక కస్టమర్ నేను ఇంతకుముందు పెట్టానండి బేబీ బ్యాంగిల్స్, చాలా చిన్నవి, న్యూ బోర్న్ బేబీవి, చాలా చిన్నవి అనమాట. ఈ కొంచెమే గోల్డ్ అంతా. దాన్ని ఇప్పుడు 2-6 సైజ్ చేశాను, పెద్దగా చేశామన్నమాట. కొంచెం ఏంటంటే గ్రీన్, రెడ్, వైట్ స్టోన్స్ ఇచ్చుకుంటూ ఈ బ్యాంగిల్ని బాగా పెద్దవి చేసాము. ఇప్పుడు 2-6 సైజ్ వచ్చింది. అంతకుముందు అయితే చాలా చిన్నవి బేబీ బ్యాంగిల్, ఫోటో పెడతా చూడండి, చిన్నవి. ఆ బేబీ బ్యాంగిల్స్ని ఇప్పుడు వాడుకునేటట్టు వాళ్ళ మదర్ అయినా వాడుకోవచ్చు, తనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు అలా చేసి ఇచ్చాము. ఇలా మీకు ఎవరికైనా కావాలంటే తీసుకొచ్చారంటే చేసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్ చాలా చేస్తున్నాను. సింపుల్గా ఎక్కువ గోల్డ్ రాదు, ఇది చాలా లైట్ వెయిట్లో చేసినవి. అలాగే వాళ్ళు ఏంటంటే ఇవి ప్లెయిన్ కమ్మలు ఉన్నాయి ఇంతకుముందు. ఆ కమ్మలకి ఏం చేసామంటే కింద రింగ్స్ ఇచ్చేసి ఎప్పుడు వేసుకున్నట్టు ముత్యము రూబీస్ ఇచ్చేసి బ్యాక్ స్క్రూస్ మార్చమన్నారు, మార్చేసాం. అట్లా బ్యాక్ స్క్రూస్ కూడా మార్చుకోవచ్చు. బాంబే స్క్రూవా, చెన్నై స్క్రూవా చేసుకొని మన ఇష్టం చేసుకోవచ్చు. అలాగే ఇవి కమ్మలు కూడా మార్చేసి కింద రూబీస్ అవి వేసి ఇచ్చాను, పైన రూబీ ఉంది కాబట్టి. ఇలాంటివి ఏమైనా మీరు ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఉన్నాయి చేస్తున్నాను, అన్నీ అయిపోయాక ఒకేసారి వీడియోలు పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఇవి యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళవి పైప్స్ లాంటి పగడాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. యూఎస్ వాళ్ళకి వీళ్ళు చాలా తీసుకొచ్చారండి. ఇంకా బీట్స్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ చేశాను. అన్నీ తీసుకొస్తేనే అర్థమవుతాయి. ఒకటి అలా తీసుకొస్తే ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉంటాయి, చేయలేము ఏం చేసామని. ఒకేసారి తెచ్చారు కాబట్టి సింపుల్గా చేయమన్నారు. చిన్న చిన్న నట్స్ వేసుకుంటూ చిన్న మోటివ్స్, ఎక్కువ మోటివ్స్ వద్దన్నారు, చిన్నవి పెట్టేసి సింపుల్గా ఇలా చేసి చాలా ఉన్నాయి అనమాట వీళ్ళకి చేసినవి.
అన్నీ చేశాను. బీడ్స్ చాలా రకాలు తెచ్చుకున్నారు, అవన్నీ చేసిచ్చాను. ఇదేంటంటే లెంగ్త్ ఇంకా ఉంది, నేను వెనకాల పట్టుకున్నాను, చాలా లెంగ్త్ ఉంది. సింపుల్‌గా ఎక్కువ వెయిట్ వద్దని చెప్పి చాలా తక్కువ వెయిట్‌లో లైట్ వెయిట్‌లోనే ఇట్లా చిన్న మోటివ్స్ 2 ఇచ్చి వెనక ఇప్పుడు ఇలా హుక్ ఇచ్చేసి చేసిచ్చాననమాట. ఇలా హుక్ కూడా ఇచ్చేసాం వెనకాల. ఇలా హుక్ ఇచ్చేస్తే ఏంటంటే ఇది స్టెప్ లాగా అలాగే ఉంటుంది. 4 లైన్స్ చేసేసి ఇచ్చాం. ఇలాంటివి ఏదైనా మీ దగ్గర ఉన్న తీసుకొచ్చినా సరే చేసిస్తాను. అన్నీ ఒకేసారి తీసుకొచ్చారంటే మనం ఎలా చేసుకోవచ్చు, ఏంటి మీ దగ్గర ఉన్న పాతవి కొత్తవి అన్నీ తీసుకొచ్చారంటే అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది 40 ఇయర్స్ బ్యాక్ చాలా లాకెట్, చిన్న లాకెట్ అనమాట. అంతకుముందు ఇట్లా ఉండింది, చైన్‌లోకి వేసుకుంటున్నారు. సింపుల్‌గా ఇలా బోలాగా ఉంది అంతే తప్ప ఏం లేదు. దానికి స్క్రూ పెట్టాలన్నా కష్టం అనమాట. మరీ చిన్నగా ఉంది. అందుకని చెప్పి చిన్న మోటివ్ ఒకటి ఇచ్చేసి గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసి ఇలా బ్యాక్ స్క్రూ పెట్టిచ్చేసాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మార్చుకోవచ్చు, తీసేయచ్చు. బ్యాక్ స్క్రూ పెట్టిచ్చేసి దానివల్ల ఇది మార్చేసుకోవచ్చు అనమాట. చిన్న మోటివ్ ఇచ్చాను బ్యాక్ స్క్రూ పెట్టడానికి. దీనికి ఇవ్వడానికి రాదు, అందుకని సపోర్ట్ కోసమే ఇప్పుడు ఇలా చిన్న లాకెట్ ఇచ్చేసుకొని లైట్ వెయిట్‌లో బ్యాక్ స్క్రూ ఇచ్చేసాను. వీళ్ళవి కూడా చాలా తీసుకొచ్చారు, చేసిచ్చాను కొన్ని. ఇంక ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలన్నా ఇలా పాత లాకెట్లు ఏదైనా తీసుకొచ్చినా కూడా దాన్ని ఎలా కావాలంటే మనం ఒక మోటివ్ వేసుకొని పెద్ద చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటి చెప్పాను కదా, యూఎస్ వాళ్ళకి చాలా బీడ్స్ తెచ్చుకున్నారని. ఇలా పెద్ద పెద్ద బీడ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. దానికి ఏంటంటే దీనికి రష్యన్ ఎమరాల్డ్ తర్బూజా ఇచ్చేసి క్యాప్స్ ఇచ్చేసి సింపుల్‌గా చేసిచ్చాను. వీళ్ళేంటంటే లాకెట్స్ వేరు వేరుగా చేసిచ్చాను. నేను అవి వేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఏంటంటే ఇలాగే ప్లెయిన్‌గా కూడా వేసుకోవచ్చు. ఒక హుక్ వేసి ఇచ్చేసాననమాట. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, 2 లైన్స్ ఇంత చిన్న లైన్స్ తెచ్చుకున్నారు. మొత్తం చేస్తే 1 లైన్ అయింది. లెంగ్త్ సరిపోదని చెప్పేసి ఇప్పుడు ఇంక కొంచెం డిఫరెంట్‌గా వేసుకోవాలి అంటే ఇలాగ రష్యన్ ఎమరాల్డ్ వేసేసి క్యాప్స్ వేసి ఇచ్చేసాను. అలా కూడా మనం డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.